కమాన్ రవి, కమాన్ రా. రవి జాగ్రత్త. రవి సార్, ఫోకస్ మిస్ అవ్వకండి ప్లీజ్, ఫోకస్ చేయండి. రవి పట్టు వదలొద్దు రవి. రవి సార్, రవి వదిలేకు రవి, లేనన్నా. రవి సార్, ఝాన్సీ అమ్మ పేరు కాపాడాలి, లేచి ఫైట్ చేయండి సార్. ఏడు కొండల్ని మట్టి కరిపించి రవి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఏదేదో మాట్లాడావు, ఇప్పుడేమంటావు? ఏదో గెలవడానికి పుట్టినట్టు మాట్లాడావు కదా, ఇప్పుడు మాట రావట్లేదా? జాన్సమ్మ పేరుతో పాటు ఈ ఊరి పేరుని, ఈ కుటుంబం యొక్క పేరును నిలబెట్టావు నువ్వు. ఆ కప్పుని మెడల్ని తీసుకురమ్మని చెప్పండి అయ్యా. అయ్యా ఒక్క నిమిషం. కుమారన్న ఇటు రండి, ఇక్కడికి రండి. మీరే కదన్నా సవాల్ విసిరింది. ఎవ్వరిని తక్కువ అంచనా వేయకండి. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ బ్రో, సరేనా? మీ చేత్తోనే మెడల్ ఇవ్వండి. ఇవ్వండి, పర్వాలేదు ఇవ్వండి, తీసుకురండి. ఇదిగో. జాను, రవి చాలా గర్వంగా ఉందిరా. రవి సార్ అద్దరు కొట్టేశారు సార్. థ్యాంక్ యూ అల్లుడు, సూపర్. థ్యాంక్స్ మావయ్య. ఏమైందండి అదోలా ఉన్నారు? ఇంకేముంది, ఆ స్థలం గురించే. అది ఎలాగైనా రాయించుకుందామని చూస్తున్నాను, కానీ దానికి నేను ఏం చేయాలి అనేదే నాకు అర్థం కావటం లేదు. ఈ జాతర అయిపోయే లోపల పత్రాలు ఆ ప్రకాష్కి ఇవ్వాలి. ఏమండి, ఏ ప్లాన్ లేకుండా ఎలాగండి వచ్చారు? ప్లాన్తోనే వచ్చాను, కానీ అది వర్కౌట్ అవుతుందా లేదా అని తెలియటం లేదు. ఐడియా ఏంటో నాకు చెప్పండి, నేను చెప్తాను. గుడికని ఝాన్సీ అత్త భూమి ఇస్తానని చెప్పి ఒక మాట అయితే ఇచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈ భూమి రాసివ్వమంటే ఎలా ఉంటుంది? ఏమండి, సూపర్ ఐడియా అండి. ఈ రోజుల్లో ఎవరినైనా మోసం చేయాలంటే దేవుడి పేరు చెప్తే చాలండి, ఈజీగా మోసపోతారు. మనం కూడా అదే చేసి ఆ స్థలం రాయించుకుందామండి. మనం అనుకున్నట్టు జరిగిందనుకో, ఆ స్థలంలో పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది.
ఎంత కాదన్నా కూడా మన చేతిలోకి 20 కోట్లు అయితే అప్పనంగా వచ్చేస్తాయి. 20 కోట్ల? అవును, అదే అత్త కానీ ఈ భూమి రాసిచ్చింది అనుకో, ఇంకా బోలెడంత వస్తుంది. దాని వాల్యూ ఆవిడికి ఎలా తెలుస్తుందిలే. నేను పుట్టిన ఊరు, పెరిగిన చోటు, ఆడుకున్న భూమి అని కథలు చెప్తుంది. శుద్ధ వేస్ట్. ముందు ఆ స్థలం రాయించేసుకుందామండి. ఆ తర్వాత మొత్తం ఆస్తిని మెల్లమెల్లగా రాయించేసుకుందాంలేండి. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? అందుకోసమే కదా ఇన్నేళ్ళుగా ఆ ఇంట్లోనే ఉన్నాము. అదే జరుగుతుంది చూడు. మొత్తానికి చూస్తే ఝాన్సీ అత్త సంపాదించిన మొత్తం ఆస్తిని అనుభవించబోయేది మనం మాత్రమే. ఝాన్సీ అమ్మ చెప్పినట్టు వీళ్ళకి ఆస్తి మీద వ్యామోహం ఎంతుందా? వీళ్ళకి సరైన గుణపాఠం చెప్పకుండా వదలకూడదు. అత్త, ఈ గుడికి వెనుకున్న భూమి కొంచెం మీ పేరు మీద కూడా ఉంది. ఆ భూమి గుడికి అవసరం అవుతుందని గుడి ధర్మకర్త గారు చెప్తున్నారు. మీరు మనసు పెడితే ఆ స్థలం దేవుడి పేరు మీద రాసేయచ్చు. ఝాన్సీ అమ్మ, ఇది మాకు కాదు, గుడికి. కలలో అమ్మవారు వచ్చి గుడి స్థలం చాలా చిన్నదిగా ఉంది, ఈ గుడి వైశాల్యం పెంచి కుంభాభిషేకం చెయ్యాలి, ప్రతిరోజు అన్నదానం చెయ్యాలి, ఇంకా ఎన్నో ధర్మకార్యాలు చేయాలని కలలో చెప్పారు. అమ్మవారి మాటని మేము మీకు చెప్తున్నాము. మీ అంత స్థాయి మాకు లేకపోవచ్చు, మీరు మనసు పెట్టారు అంటే అంతా చక్కగా జరుగుతుందమ్మా. అందుకే మీకు విన్నవించుకుంటున్నాము. ఏమంటావు దొరా? ఇక్కడికి రావడానికి ముందే అంతా వివరంగా చెప్పాలి కదా. అవునత్తయ్య, మీకు ఇష్టం లేకపోతే అక్కర్లేదు. నేను ఈ స్థలాన్ని అమ్మకూడదని అలాగే ఉంచుకున్నాను. ఎందుకంటే ఇది నేను పెరిగిన భూమి, నా కుటుంబానికి జ్ఞాపకంగా ఉన్న. అత్తయ్య, మనం ఇప్పుడు కూడా స్థలం అమ్మటం లేదే, అమ్మవారికి కదా ఇస్తున్నాము. అది ఎంతకాలమైనా కూడా అలాగే ఉంటుంది. పెద్ద శిలాఫలకం వేసి మీ పేరు అందులో చెక్కిస్తాము. గుడిలో ఎలాగూ ప్రతిరోజు అన్నదానం చేయించాలనుకున్నాం కదా, ఆ అన్నదాన మండపానికి మీ పేరే పెడతాము. అలాంటివేం అవసరం లేదు, అమ్మవారి పేరుతోనే ఉండాలి. ఆ పత్రాలు ఇవ్వండి. అన్నా, ఇవ్వండి అన్నా. ఇదిగో తీసుకోండి, తీసుకోండి. ఇదిగోండి అత్తయ్య. రే ఆపండ్రా!